అదేదో కోళ్లు పొట్టేళ్లు పెంచినట్టు ఇప్పుడు కొన్ని దేశాల్లో తేళ్లను పెంచుతున్నారు. ఇలా వీటి పెంపకం ద్వారా వాటి నుండి విషాన్ని సేకరించే ప్రక్రియ సాగుతోంది. ప్రస్తుతం తేళ్ల విషం వైద్య రంగంలో ఎన్నో రకాల మందుల తయారీలో ఉపయోగపడుతుంది. తేళ్ల పెంపకం అనేది లాభదాయకమైన ఒక వ్యాపారం. అయితే ఇది అందరూ చేయలేరు. కానీ దీనికి ప్రత్యేక నైపుణ్యాలు, జాగ్రత్తలు అవసరం. కొన్ని సందర్భాలలో తేలు కుడితే మనిషి చనిపోతాడు. అలాగని అన్ని తేళ్లు ప్రాణాలు తీయలేవు. చాలా తేళ్లు కుడితే నొప్పి మాత్రమే ఉంటుంది. కొన్ని మాత్రం అత్యంత విషపూరితంగా ఉంటాయి. వాటి విషం మన బ్లడ్లో చేరిందంటే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. ఇలాంటి తేలు విషంతో మందులు తయారు చేస్తారంటే నమ్మగలరా? మన శరీరానికి వచ్చే కొన్ని రకాల వ్యాధుల్ని తరిమికొట్టే శక్తి తేలు విషానికి ఉంది. ఈ విషయం కనిపెట్టినప్పటి నుంచి తేలు విషానికి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. అందుకు తగ్గట్టే రేటు కూడా పెరిగిపోతోంది. ప్రస్తుతం 1 గ్రాము తేలు విషం 7,30,000గా ఉంది. అంటే లీటర్ తేలు విషం 73 కోట్ల రూపాయలు. అందుకే ప్రపంచంలో అత్యంత ఖరీదైన విషంగా ఇది గుర్తింపు పొందింది. తేలు విషంతో కీళ్లవాతాన్ని తగ్గించవచ్చని అమెరికాలోని బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. మొత్తం 13 లక్షల మందిపై తేలు విషంతో తయారైన మందును ప్రయోగించారు. వాళ్లందరికీ ముసలితనంలో వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల వంటివి తగ్గినట్టు వాళ్లు గుర్తించారు. ఇదెలా సాధ్యమంటే తేలు విషంలో కాంపోనెంట్స్ ఉంటాయి. అవి వాటి ద్వారా కీళ్ల నొప్పుల్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించవచ్చని పరిశోధకులు తేల్చారు. కీళ్లకు వచ్చే ఇతరత్ర వ్యాధులను కూడా తగ్గించేందుకు వీలుగా తేలు విషాన్ని మందుగా మార్చారు. ముసలితనం వస్తున్న కొద్దీ శరీరంలో కణాలు చచ్చుపడిపోతూ ఉంటాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు కీళ్లలో ఫైబ్రోబ్లస్ అనే కణాలు అటూ ఇటూ కదులుతూ కీళ్ల నొప్పిని కలిగిస్తాయి. ఇవి కీళ్లను నాశనం చేయటం వల్ల కీళ్ల వాతం వస్తుంది. ఇలాంటి వ్యాధికి తేలు విషంతో విరుగుడు ఉండటం విశేషమే. ఇవాల్టి ప్రపంచంలో పనికిరానిదంటూ ఏదీ లేదు. పరమ కర్కోటకంగా కనిపించే తేళ్లతో సైతం సిరులు కురిపిస్తున్నారు ఇవాల్టి శాస్త్రజ్ఞులు.